বন্ধ কর রে গাড়িগুলোকে, বন্ধ কর। ఎట్లున్నది మోడీ సార్ నాయకత్వంలో 6 నెలల కింద వేసిన నేషనల్ హైవే పానిమంతుడు పందిరేస్తే కుక్కతో కదాకి కూలిపోయింది అన్నట్టే ఉన్నది కదా. చిన్నపిల్లలు ఇసుకతోని కట్టుకున్న పిట్టగుళ్ళైనా కొద్దిగా గట్టిగా ఉంటాయి కావచ్చు కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు బర్ధమాన్ జిల్లా మెమారి అనే ఏరియాల నేషనల్ హైవే దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ గిట్లా గాలి బుడుగా వేలినట్టు కూలిపోయింది. ఎంత మంచిగా కడితే గిట్ల గింత మంచిగా ఉంటుంది చెప్పుండ్రి. సర్కారు ఇచ్చిన పైసలకు ఇంకిన్ని జమ చేసి లాభాలకు ఆశపడకుండా లంచాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ లాస్ అయినా మంచిదని బందోబస్తుగా కట్టిండు కావచ్చు. అందుకే ఎక్కువ జదరకుండా గింత మంచిగా ఉన్నది నేషనల్ హైవే. రోడ్డు ఇట్లా గూలి కుప్ప పడుతుంటే కూడా పైనుంచి బండ్లు బస్సులు కార్లు ట్రక్కులు పోతున్నాయి. లేచిన గడియ మంచిగా ఉన్నది కావచ్చు ఆ హైవే మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళది. ఎవ్వలకేం కాలేదు. రోడ్డు పేకమేడ తీరుగా బిల్ల బీలుగా ఊలినప్పుడు ఏదైనా బస్సో కారో పోయినుంటే ఎంత ఘోరం ఉండేది. వర్షాలు లేవు, వరదలు లేవు, భూకంపాలు అంతకంటే లేవు. అయినా ఇట్లా ఊలిందంటే కట్టినోళ్ళు కట్టించినోళ్ళు ఆఫీసర్లు ఎంత మంచిగా పనిచేసినరో తెలుస్తున్నది కదా ఈ వీడియో చూసి. హవ్వ కింత ఘోరం ఉన్నదా మోడీ సార్ ఏలువడ్ల అవినీతి అని ఎవరన్నా నేరు మీరు తప్పులా పడతారు. ఎందుకంటే ఇది కూడా దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న పనులలో భాగమే. కాబట్టి గిసొంటి ఎన్ని జరిగినా లోక కళ్యాణం కోసమే అనుకోవాలి. కాదని మీరేమన్నా అన్నారనుకో కత్తులు కడుపులో కూర్చున్నట్టుండే కామెంట్లు పెట్టే దేశభక్తులు రెడీగా ఉంటారు. బీజేపీ సర్కార్లో ఎంత అవినీతి అన్నా జరగని అది దేశం కోసం ధర్మం కోసమే తప్ప ఇంకోటి కాదని నోరు మూసుకొని ఉండాలి. సరేనా?